నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పాల్గొనే రోడ్ షోను గ్రాండ్ సక్సెస్ చేయాలి. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. నీలాద్రిపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతకొండ తాతాజీ. మంత్రి కొట్టు సత్యనారాయణ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కంచన్, బాలరాజేష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించడం కోసం మీ ఓటు వేయండి. బొలిశెట్టి రాజేష్. ఈ నెల 15వ తేదీలోగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉంగుటూరు ఆర్ఓ ఖజావలి. ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రోడ్ షో ఉన్నందున పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు జన సమీకరణతో గ్రాండ్ సక్సెస్ చేయాలని ఉప ముఖ్యమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్ధారణ కావడంతో మంత్రి కొట్టు సత్యనారాయణ దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వైసీపీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. సీఎం భీమవరం నుండి రోడ్ షోగా జగన్ ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 7 గంటలకు చిలకంపాడుకు వస్తారు. మనం అందరం అక్కడ స్వాగతం పలుకుతామన్నారు. రోడ్ షో చిలకంపాడు లాకులు, ముదనూరు జంక్షన్, పెంటపాడు, తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్డు, పెత్తాడేపల్లి, వెంకటరామన్గూడెం మీదుగా రాజమండ్రి, నల్లజర్ల వెళ్తారని వివరించారు. సమావేశంలో అప్సుడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, కొట్టు విశాల్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఏఎంసీ ముప్పిడి సంపత్ కుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షులు గుండుబోగుల నాగు, కులకులూరు ధర్మరాజు, కైగాల శ్రీనివాస్, జడ్డు హరిబాబు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, తెన్నేడు జగజ్జీవన్, నూనె రాధా, చెన్నా జనార్దన్, వెల్నాడు సత్యబాబు, మానుకొండ వెంకటేశ్వరరావు, చోడగిరి చిన్నబాబు, లంకా రాజశేఖర్, మైలవరపు పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖున మన తాడేపల్లిలో ఉండబోతున్నారు. యాక్చువల్గా అయితే 15వ తారీఖున కృష్ణా జిల్లా నుంచి మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రవేశించి భీమవరం దగ్గర హాస్టల్ గారు ఆ రోడ్లో వచ్చి బోసం నుంచి భీమవరం వస్తారు. భీమవరంలో రోడ్లు చూసినాక ఈవినింగ్ 4 గంటలకి బహిరంగ సభ ఏమంతా పార్టిసిపేట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత బయలుదేరి మన తాడేపల్లిగూడెం మీదుగా నల్లజర్ల మీదుగా రాజమండ్రి వెళ్ళిపోతారు. రాజమండ్రిలో నైట్ హాట్ అక్కడ ఉంటుంది. ఇది మార్పు చేసి రోడ్డు మన తాడేపల్లిగూడెం కూడా కనిపించడం జరిగింది. రోడ్ షో వాళ్ళందరూ చెప్పేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే రోడ్ షో ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను అందరినీ కూడా వరుసనే చూసుకుంటూ ఆర్గనిస్తూ ఎలక్ట్రలో మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దానికి పెద్ద ఎత్తున సమీకరణ చేయండి. మన కార్యకర్తల్ని, అభిమానుల్ని, అందరినీ ప్రజలందరినీ కూడా తీసుకురండి. తాడేపల్లిగూడెం అంటే గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఎవ్వరూ చేయలేనంత గొప్పగా మీరందరూ బాగా పాదయాత్ర చేశారు. వేల మంది ఆ రోజు నాతో అడుగు వేసుకుంటూ నన్ను మా పాదయాత్రని చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. అదేవిధంగా కనీసం ఏంటంటే 30,000 మంది ఈ రోడ్ షోలో పాల్గొనేలాగా ఏర్పాటు చేయమని చెప్పారు. అది చెప్తూ ఒక 100 బస్సులు పంపిస్తాం, మీరు భీమవరం కూడా పంపించండి, మనుషులు అక్కడ పంపించమని నేను చెప్పాను. ఆ రోజున పాదయాత్రలు ఏ రకంగా అయితే
అయితే కష్టపడ్డామో అంటే ఆయన గుర్తుంది. సాధారణంగా ఏదైనా ఒక రోజు అనుకున్న తర్వాత ఆ రోజుకి కష్టపడి అందరం మనం తీసుకురాకుండా సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ మన దగ్గరికి వచ్చినప్పటికీ మనం పురమాయించిన రోజు అర్థవంతంగా ఆయన హైదరాబాద్ ఎవరినో పాల్గొనడానికి కనబడుతుంది. అప్పుడు ఒక రోజు లేట్ అయినా కూడా చాలా గొప్పగా చేశారు. కాబట్టి మీరు మిగిలిన అన్ని నియోజకవర్గాల కంటే కూడా బాగా భిన్నంగా మంచి బాగా చెయ్యాలని చెప్పడం జరిగింది. దాన్ని గుర్తులో పెట్టుకుని ఒకసారి మళ్ళీ మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి మరి మన కార్యకర్తలందరూ నాయకులందరూ ఏ ఊరు కామూరు గ్రామానికి 500 చొప్పున తరలించేలాగా ఎవరికాడు ప్లాన్ చేసుకోవాలి. అలాగే టౌన్ లో వాటికి 500 చొప్పున తరలించాలి. ముఖ్యంగా పట్టణంలో నాయకులు అందరికీ చెప్తున్నాను, వచ్చిన జనం అంతా కూడా మామిడి దాంట్లో డివేషన్ ఏం లేదు. కానీ జిల్లాలకు వచ్చినప్పుడు జిల్లాలో మరోసారి క్యాండిడేట్ అని పేరు అనౌన్స్ చేసినప్పుడు అక్కడ అపవాసు తప్పడంతో మరి అశ్వత్వాలు చెప్తే బాగుంటుంది కదా అని చెప్తున్నాను అన్నారు. ఆ పేరు జిల్లాలో మిగతా కూడా సపోర్ట్ కొడుతుంది లేదు. మిమ్మల్ని కళ్ళ ముందు పెట్టుకుని రోజు కన్నీరు పెట్టుకునే పరిస్థితి నుంచి మీ చిరులో మీ మొగల్లో చిరునవ్వు చూసినటువంటి ఈ వ్యక్తి మీ అన్న మీ కుటుంబానికి పెద్ద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 2024 ఎలక్షన్లో మీ వంతు సహాయం, మీ వంతు సహాయం, మీ రుణం తీసుకునే సమయం యుద్ధం అనేది వచ్చింది. మే 13వ తారీఖున మీరు ఏదైతే పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో సైనికులు దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి యుద్ధం ఎలా చేస్తారో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రుణం చూసుకునేలాగా అటువంటి యుద్ధం మీరు చేసి 2024 ఎలక్షన్లో 175కి 175 ఏదైతే జగన్ కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చే విధంగా మీరందరూ పనిచేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2024లో బంపర్ మెజారిటీతో గెలిచి ప్రమాణ స్వీకారం చేయగానే మీ జీవిత రేఖలు ఎలా ఉంటాయో నేను మాటల్లో కాదు ఆయన చేసే మొదటి సందర్భంలో మీ యొక్క జీవితాలు, మీ యొక్క రూపురేఖలు, మీ కుటుంబ ఆదరణ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలని మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి నిన్ను మనసులో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏదైతే కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన మాటిచ్చారంటే జగన్ ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంది ఇది చేయాలా అన్నా వద్దా అన్నా కూడా ఆయన బతుకులాడి బామాడి ఒప్పించి మీ పని మీరు మాటిచ్చారంటే ఆ పనిగా చేసే వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు. కాబట్టి ఈ నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లాలోనే మంచి మెజారిటీ ఇప్పించి ఆయన మీ పవిత్రమైనటువంటి ఓటు ఒక్కొక్కరు ఒక సైనికులాగా ఒక్కొక్కరు ఒక ఇంత ఓటు బ్యాంక్ మనం వేయించాలి, ప్రతి ఒక్కరు 1000 ఓట్లు వేయించాలని ఒక మనస్సంకల్పంలో ఒక యజ్ఞంలో పాల్గొనే విధంగా ఒక నిర్ణయం తీసుకుని కొట్టు సత్యనారాయణ గారి బంపర్ మెజారిటీతో మీరు గెలిపించాలని కోరుకుంటూ అలాగే ఈ నియోజకవర్గ ఎంపీ అయినటువంటి గూడూరు యమబాల గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలో గెలిచే విధంగా ఇవాళ 40 అడుగులు నడుస్తున్నాయి. మనందరం 2024లో విజయోత్సవ సభలో ఇక్కడే కూర్చుని ఇక్కడే పరిణామం చేసి జయించాలని 3 సార్లు నినాదం చేసి మనందరం కూడా జగన్ తీసుకుంటామని తెలియజేసుకుంటూ మన జగనన్న రేపు 15వ తారీఖు మా తాడేపల్లి నియోజకవర్గం మీద రోడ్ షో వెళ్తూ రావడం జరుగుతుందని నాయకులు తెలియజేశారు. ముఖ్యంగా మన పట్టణానికి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా మన ఇన్ఛార్జీలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఒకరోజు కూర్చొని అందరం కూడా చర్చించుకొని మన తాడేపల్లి కూడా ఎంట్రన్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతారో ఆయన అక్కడి నుంచి అలాగే సిడబ్ల్యూసీ వరకు మనందరూ కూడా ప్లాన్ ప్రకారం మాట్లాడుకుని ఓ ప్లాన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఇన్ఛార్జీలందరికీ తెలియజేస్తూ అలాగే ఈ దేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతూ దేశ విదేశాల నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ దృష్టి
మరచి ఎవరి జీవన స్థాయికి జీవనంగా వెళ్ళారంటే అది ప్రజలందరూ ఆశీర్వాదం, కార్యకర్తలందరూ సహకారం. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఇలాగ ఈరోజు మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడు మీ అందరూ కూడా ముందుగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఒక 2 రోజుల్లో ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గం రావడం మన అనుభవం. అందుచేత మా నాయకుడి కంటే ఎక్కువగా ఈవేళ గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ మన వార్తల దగ్గర అసలు కష్టంలో మీకుండే విలువ మాకంటే కూడా మీకే ఎక్కువ ఉన్నది. అందుచేత మేము కలిసి ఈ కష్టంలో మా నాయకుడికి తీసుకెళ్లి ఈ రానున్న 15వ తారీఖున సీఎం గారి సభకు మీరంతా కూడా మీ కష్టమేంటో చూపించి ఇది మీ రిజైన్ చేసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ కాబట్టి మీరు అవసర ప్రతిపక్షాల పార్టీకి మీ బలమేంటో చూపించి సీఎం గారి సభకి మంచి జనాన్ని సేకరిస్తారని కోరుకుంటూ, అలాగే మీకు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. మండలంలోని నిరాద్రపురంలో గురువారం సాయంత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఎత్తుగొడ తాతాజీ పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కార్యక్రమంలో పరిమి రవికుమార్, పోతుల అన్నవరం, వాడపల్లి సుబ్బరాజు, పి రాంబాబు, ఏ నాగేశ్వరరావు, కె సత్యనారాయణ, ఏ వెంకట్రావు, బాపిరాజు, ఈశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక జనసేన నాయకులు కొడవటి ఈశ్వరరావు, కీర్తి రాజేష్, పృథ్వీ, రాము, టీడీపీ నాయకులు అజ్బిన వెంకట్రావు, నీరుకొండ ఈశ్వరరావు, కొడవటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్లాసు గుర్తుకే మా ఎదురు కుర్రోలు మన అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్, మీరందరూ నడవాలి, దయించి అందరూ కూడా సహకరించాలి. మీరందరూ ఫామ్ ప్లేట్లు ఇస్తూ మన గుర్తు నిజాయితీపరుడు, కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తి. ఈ ప్రాంతంలో ఓటు అడిగే హక్కు వైసీపీ పార్టీకి లేదని విషయం ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పల్లెటూరులో ఎన్నో ఆశలతో మనం ఎంపీటీసీ అవుదాం, మనం సర్పంచ్ అవుదాం, మనం ఉప సర్పంచ్ అవుదాం అని ఎలుకని జరిపిస్తే గడిచిన 5 సంవత్సరాల్లో నిధులన్నీ కూడా స్వాహా చేసి ఇక్కడ పల్లెటూర్లకు ఏమి లేకుండా, కనీసం అభివృద్ధి లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి దక్కుద్దని కూడా ముందు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన పీఠాన్ని ఎక్కేటప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను మీ దగ్గర ఓటు అడుగుతాకు వస్తానో లేదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ విషపూరితమైనటువంటి డూప్లికేట్ ఎక్కని సప్లై చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబాలన్నీ కూడా నిరాశలైన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తిగా మనం ఓటేయాలని ఒకసారి ఆలోచన చేయాలి. పెన్షన్ల పేరు చెప్పి మన మీద బురదల్లి కార్యక్రమం చేపట్టాడు. ఉన్న డబ్బంతా పందికొక్కలా తినేశారు మొత్తం. ఇవాళ ఎక్కడ డబ్బు లేదు. దాని చేతగానే ప్రభుత్వం డబ్బు లేకుండా ఇవాళ వాలంటరీ వ్యవస్థ రద్దు చేయడం వల్ల ఎవరో చచ్చిపోయాడని చెప్పి చేతగాని మాటలు దానికి నిజంగా చావలేదు, చనిపోయి అస్వస్థతతో చనిపోయినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పార్టీకి సంబంధం లేదు. నువ్వు నిజంగా సత్తుతుంటే పెన్షన్దారులందరికీ ఏటీఎం కార్డులు ఇచ్చి బటన్ నొక్కు డబ్బుతో సమానమే కదా. అది నీ చేతగాని ప్రభుత్వం ఇక్కడే అర్థమవుతుంది. నీ దగ్గర డబ్బు లేదు, దివాళా కోరు ప్రభుత్వం. ఉన్న డబ్బంతా మీ ఖర్చులకి, మీ దోబరాలకి అయిపోయింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క ప్రాణం పోకూడదని చెప్పి ప్రతి వ్యక్తికి డబ్బు పంపించాలి, ప్రతి వ్యక్తి వైద్యం అందాలి, ప్రతి వ్యక్తికి భోజనం పంపాలంటే ఒక భోజనం ఖరీదు 650 రూపాయలు రాశారు ఖర్చు. ఎవరికైనా అలాంటి భోజనం పెట్టారండి కరోనా వచ్చినప్పుడు? ఇలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని వెళ్తూ ఉండి మళ్ళీ మీ దగ్గర ఓటు అడుగుతారు, సిగ్గు లేకుండా వస్తారు రేపు పొద్దున్న. ఏమనంటే మేము డబ్బులు ఇచ్చాం, మీరు 1000 ఇస్తారో 10,000 వసూలు చేస్తారు ఒక్కొక్కటి దగ్గర. ఏదైతే 150 సీట్లు ఇచ్చారు, నాకు 22 ఎంపీలు ఇచ్చారు, దేనికి వాడాలి? మన ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, లేకపోతే నిరుద్యోగ క్యాలెండర్ కోసం, పల్లెలు బాగు చేయడం కోసం, రైతులు ఆదుకోవడం కోసం వాడటం మానేసి వాళ్ళ సొంత కార్యక్రమాలని, వాళ్ళ సొంత మనుషుల్ని. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే
ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉండేది, ఇక్కడ అక్కడ కొండలు ఉండేవి, గోదావరి నది ఉండేది, ఇక్కడ ఇసుక ఉండేదని చెప్పుకోవాలి తప్ప చరిత్రలో అన్ని దోచుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ నాయకులని కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అస్తవ్యస్తమైన పరిపాలన. ఆ పరిపాలనలో దుబారా ఖర్చు ఏంటో, రాబడి ఎలా తేవాలో, ఖర్చు ఎలా పెట్టాలన్నది ఆయనకి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పనిలో ఆయన ఉంటున్నాడు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటున్నారు. ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా కొన్ని విషయాలు ఎస్సీ సోదరులందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎస్సీ సామాజిక వర్గ సోదరులారా, ఒక విషయం మీరు అవగాహన చేసుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 27 పథకాలు ఉండేవి. అంబేద్కర్ విదేశీ విద్యతో సహా ఆ పథకాలన్నింటినీ రద్దు చేశాడు. ఈవేళ అందరికీ ఇచ్చే నవరత్నాలే తప్పితే ఎక్కడా కూడా ఒక్క పథకం మీకు వచ్చిన పాపం లేదు. అంతేకాకుండా ఏదైతే సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయో ఆ నిధులు ఒక్క రూపాయి కూడా మీకు ఇచ్చిన పరిస్థితులు లేవు. అలాగే గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ఆటో దగ్గర నుంచి ఇన్నోవా కార్ దాకా సబ్సిడీ మీద లోన్లు ఇచ్చిన యువకులందరికీ లోన్లు ఇచ్చిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఉంది. 2019లో కనీసం 80-90% మరి ఎస్సీ సోదరులంతా కూడా ఆ వేళ ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. కానీ ఈ వేళ ఏం చేశారు, అవన్నీ తీసేశాడు. కాబట్టి దళిత సోదరులారా, ఏదైతే మీకోసం మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి మీకున్న సప్లాన్ నిధులు మీకు వచ్చే విధంగా, అలాగే మీకు రావాల్సిన పథకాలు గతంలో ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అప్లై చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి. గ్లాసు గుర్తుకి ఓటేసి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారిని అది కమలం గుర్తుకేయండి. ఈ రకంగా మనం ముందుకెళ్దాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అధోగతి తీసుకెళ్లిపోయింది ఈ పార్టీ. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నారు మీరు పేపర్లోను, పత్రికల్లోను, ఎక్కడ చూసినా అవినీతి కుంభకోణాలు, ఎక్కడ చూసినా అల్లర్లు, దౌర్జన్యాలు, పోలీస్ కేసులు, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఒక రౌడీ రాజ్యం నడుపుతున్నారు ఇక్కడ. ఈరోజు నవరత్నాలకి పట్టణం ఎక్కుతూ మీరు 100 లాగితే 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు. అది మీరు గుర్తించట్లేదు ప్రజలు. ఈరోజు రాష్ట్రం అప్పుడు బారలో వెళ్ళిపోయిందంటే, ఉదాహరణకి ఒక్కో మనిషికి 1,50,000 నుంచి 2 లక్షలు తలసరి అప్పులు ఈ రాష్ట్రం ఈరోజు మిగిలింది. ఇది ఎప్పుడైతే మరొకసారి ఆయనకి కానీ మీరు ఓటేస్తే రాబోయే రోజుల్లో మన ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే మన పిల్లల భవిష్యత్తు పాడైపోతే, ఈరోజు యువత అంతా ఉద్యోగాలు లేక నానా బాధలు పడే పరిస్థితి రాబోయే కలుగుతుంది. అందుకని దయచి ఈరోజు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో, కూటమిలో వెళ్ళాలన్న ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో చంద్రబాబు గారిని, మోడీ గారిని కలిపి ఈరోజు ఈ కూటమి ఏర్పడడం జరిగింది. ఈ కూటమిలో భాగంగా మరి తాడేపల్లి నియోజకవర్గం నుంచి మూడు పార్టీల అభ్యర్థిగానే మన పార్లమెంట్ సభ్యులుగా భూపతి నరేంద్ర వర్మ గారు. అందుకని ఆయనకు ఒక కమలం గుర్తుకు ఒక ఓటు, 2వ ఓటు మన సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి 2వ ఓటు గాజు గ్లాసుకి ఇచ్చి వేసి మీ అందరూ అఖండ మెజార్టీ ఇచ్చి ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఈ తాడేపల్లి నియోజకవర్గం ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తమ తండ్రి కొట్టు సత్యనారాయణ తాడేపూడెం పట్టణానికి చేసిన కృషి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం గుర్తుపెట్టుకుని ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నందున ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆయన కుమార్తె కంచన్, కుమారుడు బాలరాజేష్లు శుక్రవారం ఇంటింటా ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. 8వ వార్డుతో పాటు 5వ వార్డులో కొన్ని వీధుల్లో వారు ఎన్నికల ప్రచారం చేయగా వారి వెంట బొద్దాని విజయలక్ష్మి, పసుమట్ల సావిత్రి, ఇస్రాపు కాశీ, బాణో విజయనిర్మల, బోలెం రమణ, దెండకూతు లీలావతి, చామన సూర్యచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, తాడిపర్తి రజని వైసీపీ మహిళలు పాల్గొన్నారు.
ఓట్లు ఇస్తారు, 2 ఫ్యాన్ కొట్టుకోండి. రోజులో మనం తప్పు నాయకుడిని ఎన్నుకుంటే మనం ఒకసారి ఇటు చూడండి. వాటికి వెళ్తే రౌడీజం గుండేది పెరిగిపోద్ది. మన ఊరు బాగుండేది పెరిగిపోతుంది. తెలుసు కదండి, సినిమా మూవీలు అంటే వాళ్ళ సినిమా ప్రజల స్పందన అయితే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ లేదమ్మా మీ నాన్నగారే వస్తారు, జగన్ బాబే వస్తారు, ఎందుకంటే వాళ్ళు పనులు చేశారు, వాళ్ళు అన్నీ చేశారు ప్రజలందరికీ అంటున్నారు. చాలామంది వేరే పార్టీ వాళ్ళందరూ విచిత్రంగా విడ్డూరంగా ఏదో ఒక సినిమా డైలాగులు రాసినట్టు సినిమా డైలాగులు చెప్తున్నారు ప్రజలందరినీ నమ్మిస్తానికి, మోసం చేస్తానికి. అలాంటివి ఏమీ మీరు మోసపోకూడదండి. వాళ్ళు సొంతంగా పార్టీ నమ్ముకుని 5 సంవత్సరాలు పార్టీ మోసిన వాళ్ళందరినీ ముంచేసి మోసం చేసి 175 సీట్ల నుంచి 10 సీట్లకే వాళ్ళ క్యాండిడేట్లకు ఇచ్చుకున్నాడు. అంటే 11 సీట్లు పక్క పార్టీ నుంచి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి అందరికీ 11 మందికి వాళ్ళకి ఇచ్చాడండి. ప్రజలందరూ అవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, గమనించి అవి మర్చిపోకుండా ఆ రోజున మీ ఎలక్షన్ రోజున ఆలోచించుకోవాలి. ఒక నాయకుడు, మంచి నాయకుడు అంటే నాన్నగారు పనిచేసే నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధి చేస్తే ఏది అభివృద్ధి చేయాలి, ఎలా ప్రజలకు ఏం కావాలని అవగాహన ఉన్నవాడు. మీకు 2 ఓట్లు ఇస్తారండి. మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది మన ఊరిలో. 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే, ఎంపీ ఉమాబాల గారికి నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే కింద తరఫున నిలబడుతున్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు కొట్టేసి నాన్నగారిని విజయంతో గెలిపించాలండి. తాడేపల్లిగూడెం ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు 8వ వార్డు గడప గడప ప్రచారం చేస్తున్నాము. అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని. అందరూ కూడా డెఫినెట్గా ఈసారి నాన్నగారు రావాలి. మనకి ఆయన ఉంటేనే మనకి లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే ఆయన ఉంటేనే బాగుంటుంది. మేము ఇక్కడ షాపుల్లో మా వ్యాపారాలు కూడా సవ్యంగా సాగాలంటే ఆయన వస్తేనే బాగుంటుందని అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారండి. నేను అడగక ముందరే వాళ్ళే చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మా నాన్నగారిని అలాగే ఎంపీ గారు ఉమాబాల గారిని గెలిపించాలని కోరుతున్నాను. ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా స్పందన అయితే చాలా బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానం కానీ, నేరుగా లబ్ధిదారుడి అకౌంట్లోకి పథకాలు అనేది చేరవేయడం కానీ, మధ్యలో దళారులు అంటే మీకు అందరికీ తెలుసు, గతంలో జన్మభూమి కమిటీలు ఏం చేసేవారు అనేది వాళ్ళనే దళారులు అంటారు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన తాడేపల్లి నియోజకవర్గం వచ్చేటప్పటికి మన కొట్టు సత్యనారాయణ గారు ఎన్ని సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నారో మనందరం చూస్తున్నారు. నాతో సహా నేను రాజకీయ రంగప్రవేశం చేసిన కాడి నుంచి ఈ రోజుకి కూడా నీతి నిజాయితీలతోటి, నీతి తప్పకుండా ఆయన కూడా ఎన్నంటే ఉండి నేను ఆయనకి సర్వీస్ చేసుకుంటా, నేను నా వంతు కృషి నేను చేసుకుంటా ముందుకు వెళ్తున్నాను. మన సోషల్ మీడియా కానీ ఏదో సిటీ గ్యాప్లు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఎంత డిగ్నిఫైడ్గా మన మంత్రి గారు అయిన మన కొట్టు సత్యనారాయణ గారు ఎలా మాట్లాడుతున్నారో, మిగతా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మీరు గమనించుకొని నేరుగా మన జగన్మోహన్ రెడ్డి గారి పథకాల విషయంలో వచ్చేటప్పటికి ఎవరికైనా సరే ఓటు వేసేటప్పుడు ఆలోచించుకుని ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అందరినీ అభ్యర్థించడం జరిగింది. కొట్టు సత్యనారాయణ గారు కుమారుడు రాజేష్ గారు మరియు కుమార్తె కంచన్ గారు మన 8వ వార్డు గడప గడపకు తిరుగుతున్నారు. మన ఓటు హక్కు కోసం మనం ఏం చేయాలంటే మన కొట్టు సత్యనారాయణ గారిని మనం ఇప్పుడు ఈరోజు మహిళ బస్సు దిగి అర్ధరాత్రి బస్సు దిగినా, ట్రైన్ దిగినా, అర్ధరాత్రి నడుస్తుందంటే మనకి అది కొట్టు సత్యనారాయణ గారే చేసిన కృషే. లా అండ్ ఆర్డర్ ఇదే లా అండ్ ఆర్డర్ కంటిన్యూ అవ్వాలంటే మనం కొట్టు సత్యనారాయణ గారిని గెలిపించుకోవాలి, పైన ఉన్న జగన్ గారిని గెలిపించుకోవాలి. అందు గురించి మనం అందరం కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కూడా ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు కూడా వేసి, అందులో బీసీ మహిళకి ఎంపీ పదవి ఇచ్చారు, అది ఇంకా మనకు సంతోషం. కాబట్టి మనం ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేసి అఖండ మెజార్టీతో మనం వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. పట్టణంలోని 11వ వార్డు సచివతి నగర్ అమ్మా కాలనీలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గ్లాసు గుర్తు బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కమలం గుర్తు శ్రీనివాసవర్మను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేయడమే కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించని జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని, ఎమ్మెల్యే ఓటు గ్లాస్ గుర్తుపై, ఎంపీ ఓటు కమలం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. తన తండ్రి గత ఎన్నికల్లో ఓడిపోయిన సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యనే ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బొలిశెట్టి రాజేష్తో పాటుగా పైబోయిన రఘు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపండు,
యువత అధ్యక్షులు ఎర్రబండి సతీష్, రామశెట్టి సురేష్, యాదాల శివాజీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, సూరి, బీజేపీ చిన్న, ఎర్లపల్లి శ్రీరామ్, సాయి, మధు శ్రీనాయుడు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే ఆయనకంటూ సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారిని పీకే అని, ఆయన నటుడు లేకపోతే ఇంకోటి అని మీరు మాట్లాడుతున్నారు. అదే నటనలో ఆయన సంపాదించిన కొన్ని కోట్ల రూపాయలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకి వారి ఇంటికి వెళ్ళి మరి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. మీ జగన్ రెడ్డి అతని జేబులో ఉన్న 10 రూపాయలు ఎవరికైనా ఎప్పుడైనా సాయం చేసిన దాఖలాలు ఉంటే మీరు చూపించండి. మీ నాయకుడి మీద 42 కేసులు ఉంటే దాదాపుగా వాటి కోసం ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి హాజరవ్వాల్సిన ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తికి మేము ఇచ్చినందుకు బాధపడుతున్నామని ప్రతి ప్రజలు కూడా ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూ ఉన్నాం. మీ అభివృద్ధి ఏమైనా చేసి ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి మీరు ఆ ప్రజలకు తెలియజేసి మీరు ఓటుని అడగంటే తప్పులేదు. కానీ ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో గట్టి సమాధానం చెప్పడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. మంచి మనిషిని ఎన్నుకోండి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి ఇదిగా మన తాడేపల్లిగూడాన్ని డెవలప్ చేసుకుందాం. మంచి నాయకులు వస్తున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం మారుతుంది. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారు. మన కష్టాలన్నీ తీరే టైం దగ్గర రాకపోతుంది. మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2000 కానించి 2019 వరకు మేము ఎలా తెలుగుదేశం గవర్నమెంట్ ఏ విధంగా చేసింది అందరికీ మంచినీళ్ళు ఇచ్చాం. ఇదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండగా తన సొంత డబ్బులతో ఈ 11వ వార్డుకి లారీ పంపించి వాటర్ పోయించేవారు. అదే కాకుండా దానం గుడి కాడికి కూడా వాటర్ పైప్ లైన్ వేసిన ఘనత ఏదైనా ఉందంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారే. బొలిశెట్టి శ్రీనివాస్ గారు రాజకీయం కొత్త కాదు. 2000లో కౌన్సిలర్ గారు చేసి ఇలా కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు అందరూ కూడా మేము ఇక్కడ ఉన్నదన్న స్థానిక నాయకులు, వార్డులకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా. అంతేకాకుండా ప్రతి వార్డులో కూడా ప్రతి వార్డు తిరగడం, పొద్దున ఉదయపూటం తిరగడం, అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఆ కౌన్సిలర్ని పట్టుకొని ఆ వార్డులు చేసిన కనుతుంది. ఈరోజు మేము అందరూ రావడానికి కారణం ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారే. అది ఇంకో వ్యక్తి అయితే వేరే గుండు. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ కుమార్ అన్ని పార్టీలు కూడా ఉదయం లేచి స్వచ్ఛందంగా వచ్చి ప్రతి వార్డులో తిరగడం జరుగుతుంది. దానం గుడి వరకు పైప్ లైన్ ఉండేది కాదు. ఇప్పుడు 2 పూటలో నీళ్ళు ఖచ్చితంగా వస్తున్నాయి దానం గుడి కాడికి. ఆ ఘనత ఎవరిదంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారిదే. అత్యధిక ఓట్లు మెజారిటీ బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారు. అది ఖాయం. మేము ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ మేము తీసుకెళ్ళి ప్రతి విషయం కూడా చెప్తామని తెలుసుకోవాలి. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం 11వ వార్డులో ఏదైతే కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 11వ వార్డులో ప్రతి ఇంటి తలుపు తట్టి పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఏదైనా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన మూగుమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ కూడా తోడ్పడాలని గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి, అలాగే నరసాపురం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాసవరం గారికి కమలం గుర్తు కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఉంగుటూరు నియోజకవర్గంలో కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారు ఇప్పటి వరకు మిగిలిన ఓటు దరఖాస్తు చేసుకుని వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందాలని ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఖజావలి తెలిపారు. శుక్రవారం ఉంగుటూరు ఆర్ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గడువులోగా దరఖాస్తు చేసుకునే వారికి ప్రస్తుత ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండదన్నారు. ఈ నెల 18 నుండి 25 వరకు నిర్వహించే నామినేషన్ల స్వీకరణపై రాజకీయ పక్షాల నాయకులతో ఆర్ఓ సమావేశమయ్యారు. కార్యక్రమంలో భీమడోలు, గణపురం, నిడమర్రు, ఉంగుటూరు మండలాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్కు సంబంధించి మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే గౌరవ రాష్ట్రపతి గారు ఉన్నారో వారు నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చినటువంటి డేట్ ను అనుగుణంగా వారు నోటిఫికేషన్ ఇస్తారు. అలాగే స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి అయితే గవర్నర్ గారు నోటిఫికేషన్ ఇస్తారు. ఆ మరుక్షణమే ఏం చేయాలంటే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నియోజకవర్గాల్లో ఫామ్ 1 అనేటటువంటి నోటీస్ ద్వారా మేము ఆ నోటిఫికేషన్ ను నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. ఫామ్ 1 అనే దాంట్లో ఈ ఫామ్ 1 అనే దాంట్లో మేము ఏమేమి మెన్షన్ చేస్తామంటే నామినేషన్ ప్రక్రియ అనేది ఏ రోజు నుండి ఏ రోజు వరకు జరుగుతుంది, ఏ టైం నుండి ఏ టైం వరకు జరుగుతుంది, ఏ ఛాంబర్ లో ఈ యొక్క నామినేషన్ పత్రాలను తీసుకోవడం జరుగుతుంది, ఏ ఆఫీస్ లో తీసుకోవడం జరుగుతుంది, దానికి ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు, చివరి డేట్ ఏంటి నామినేషన్లకు అనేది దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ యొక్క నోటీస్ లో క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. స్థానిక గొల్లగూడెంలోని శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి 7వ వార్షిక ఉగాది ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే ఈలినాని ముఖ్య అతిథిగా విచ్చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. ఈలినానితో పాటు మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్, దాట్ల జగన్నాథరాజు, మల్లుల విజయ్ ఉన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఏ మార్కండేయులు, వీళ్ళ సత్యనారాయణ, పి శ్రీనివాస్, బి భాస్కర్రావు, పోసయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం గొల్లగూడెంలో వేయించేస్తున్నటువంటి శ్రీ పొంతలో ముసలమ్మ తల్లి 7వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ కమిటీ పెద్దలందరూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు ఉగాది నుంచి ప్రారంభించి ఈరోజు దాకా చేస్తున్నటువంటి ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమాలకి ఇక్కడ కమిటీ పెద్దలందరూ మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రధానికి అందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడూ పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ మంచి జరిగేలాగా, ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ సుభిక్షంగా ఉండేలాగా, ఇక్కడ ఉన్నటువంటి శ్రామికులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా, సోదరి మండలందరూ సౌభాగ్యతలుగా ఉండే విధంగా, మరి విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యే విధంగా అమ్మవారు ఆస్వాదించాలని, అందరికీ సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెట్టు కింద ఉన్న పొంత ముసలమ్మని తీసుకొచ్చి ఈరోజు ఒక మంచి దేవాలయం కట్టి అందులో ప్రతిష్ఠించి చుట్టుపక్కల ప్రజలందరే కాకుండా మిగతా పక్క గ్రామాలందరూ కూడా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకునేలాగా గుడి ఏర్పాటు చేసినందుకు కమిటీ పెద్దలు, ఇక్కడ ఈ గొల్లగూడెం సెంటర్లో కులాలకి మతాలకి అతీతంగా అందరూ కలిసి పనిచేసి భక్తులందరినీ ఇక్కడ వచ్చి ఏర్పాటు చేసినందుకు అభినందన తెలియజేసుకుంటూ, అలాగే పొంతల ముసలమ్మ అంటే నమ్మకం, అమ్మ దగ్గరికి వచ్చి మనసులో కోరుకుంటే తీర్చే అమ్మగా మంచి పేరు వచ్చింది కాబట్టి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాను. అమ్మ ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మా సోదరుడు ఈలాలి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ నియోజక ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ కమిటీలో ఉన్న పెద్దలందరూ కూడా కష్టపడి ఒక పుణ్యక్షేత్రంగా తయారు చేసేందుకు అభినందన తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు అభినందన తెలియజేసుకుంటూ, ఉగాది మహోత్సవాలు మరి 9వ తారీఖు వరకు జరిపించడం జరిగింది. అలాగే ఈరోజు 12వ తారీఖు అయిన ఈరోజు శుక్రవారం నాడు మరి అఖండమైన అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మధుసూదన్ నాని గారికి, అలాగే కిలాడి ప్రసాద్ గారికి, అలాగే జగన్నాథరాజు గారికి, మల్లూరి విజయ్ గారికి నా నమస్కారాలు. పిలిచిన వెంటనే మరి నాని గారు మరి వచ్చి మా కమిటీ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుని మరి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది 7వ వార్షికోత్సవం. ఈ 7 వార్షికోత్సవాలు కూడా గుడి దినదిన అభివృద్ధి చెంది మరి ఈరోజు ఈ స్థాయికి రావడానికే మాకు ఇక్కడ రాజకీయ నాయకులు అందరూ సహాయ సహకారాలతో ఈ గుడిని ఇలాగా నిర్మించడం జరిగింది. ప్రజల యొక్క సహాయ సహకారాలతో అంచేత ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ మరి ఈ రోజున ఈ స్థాయికి ఈ గుడి కనపడడం చాలా సంతోషదాయకం. ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా పూర్వం నుంచి పెద్దలందరూ కూడా అందరూ ఒకరికి అందరూ కావాల్సినలే పెద్దలు అందరూ అన్ని కులాల వారు కూడా ఒకే మాట మీద ఉండి ఎంతో పెద్ద ఎత్తున ఉగాది ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అఖండ అన్న సమారాధన. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మా ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు ఈలినాని గారితో పాటు మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ గారు, మరో మిత్రులు మల్లూరి విజయ్ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి ఈ అమ్మవారి ఆశీస్సులతో తాడేపల్లి నియోజకవర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొల్లగూడెం సెంటర్లే కాకుండా
ఈ ఆలయ కమిటీ పెద్దలకే కానీ ఈ ఆలయ కమిటీ యువకులందరూ కూడా అష్టైశ్వర్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులతో మేము ఈరోజు ఈ కార్యక్రమానికి నాని గారితో పాటు రావడం కూడా మా అదృష్టంగా భావిస్తూ రానున్న రోజుల్లో ఈ అమ్మవారు ఒక ఉత్సవాలు ఇంకా పెద్ద ఎత్తున జరిపించి ఆ యుక్తిని మీ కమిటీ వారు పెద్దలకి కానీ యువకులకి కానీ ఆ అమ్మవారు ఇవ్వాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. తాడేపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ పెత్తాడపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో 2వ రోజుగా గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీకి చెందిన గౌడ సంఘ నాయకులు, వైస్ ఎంపీపీ కట్టా రంగబాబు, కారంకి వీర్రాజు, వీరమల్ల సుబ్రహ్మణ్యం, రేలంగి సత్యనారాయణ, కట్టా యేసు, పోతుల శ్రీనివాసరావు, వీరమల్ల ముసలయ్య, కట్టా విష్ణు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న కొట్టు సత్యనారాయణ తాడేపూడి నియోజకవర్గానికి పెత్తాడపల్లి గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఎమ్మెల్యేగా ఆయనకు, ఎంపీగా గూడూరి ఉమాబాలకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి ఆశీర్వచనంతో తాడేపల్లిగూడెం రూరల్ మండలం గౌడ సంఘీయులు, పెదతాడేపల్లి గౌడ సంఘీయులు అందరూ కలిసి పెదతాడేపల్లిలో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని గూడూరి ఉమాబాల గారిని, కొట్టు సత్యనారాయణ గారిని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి అన్న ఉద్దేశంతో గౌడ సంఘీయులందరూ పెద్ద ఎత్తున బయలుదేరి ఈరోజు ఈ పెదతాడేపల్లి గ్రామంలో గౌడ సంఘీయులందరినీ కలవడం జరిగింది. వారందరూ ఎంతో ఉత్సాహంతో మమ్మల్ని ఎంకరేజ్ చేసి చాలా ప్రోత్సహిస్తున్నారు. జగనన్న మంచి మంచి కార్యక్రమాలు చేశారు. కొట్టు సత్యనారాయణ గారు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా ఎన్నో గుళ్ళు కట్టించారు. మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తున్నామని చెప్పేసి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. మా గౌడు కుటుంబం ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం,
ఎలా అంటే మీకు సంక్షేమ పథకాలు బాగున్నాయా లేవా, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాగుంది అని అడుగుతుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంతో జగన్ గారి పాలన బాగుంటే మాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, రేషన్ బియ్యం మా ఇంటికి వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, అలాగే ప్రతిదీ కూడా మా ఇంటికి చేరవేస్తున్నారు. ఒక నాయకుడి దగ్గరికి కానీ, ఒక కార్యకర్త దగ్గరికి కానీ, ఒక మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళకుండా జగన్ గారు పెట్టిన ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా మా ఇంటికి తెచ్చి అందిస్తున్నారు. మాకు జగన్ గారి పాలన బాగుంది. జగన్ గారి పాలన బాగుంటేనే మేము ఈ రోజున బడుగు పేదలందరం కూడా మేము సుఖ సంతోషాలతో ఉంటామని, జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆశీర్వదించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఆనాడు మా గౌడ్ కమ్యూనిటీకి రాజమండ్రి పార్లమెంట్లో కూర్చోబెట్టారు. ఈ రోజున రాజమండ్రి పార్లమెంట్ సీటు, ఈ నరసాపురం సీటు కూడా మా గౌడ్ కమ్యూనిటీకి ఇచ్చి మాకు ఎంతో మేలు చేసి పెట్టారని ప్రతి ఒక్కరూ కూడా మా గౌడ్ కమ్యూనిటీలు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌడ్ కమ్యూనిటీలో ఏ గడపకి వెళ్ళినా మంచి రెస్పాన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, వాటిని అందుకున్న వాళ్ళు మొఖాల్లో చిరునవ్వు, చాలా ఆనందంతో మాకు ఎదురొచ్చి మరీ చెప్తున్నారు. ఇలాగ మా గౌడ్ కమ్యూనిటీకి 5 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇంతవరకు ఏ పార్టీ ఇన్ని సంవత్సరాలైనా కానీ ఏ పార్టీ కూడా ఒక బీసీలని గౌరవించలేదు, గౌడాస్ని అసలే గౌరవించలేదు. అటువంటిది గౌడాస్కి 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఇక్కడ మన నరసాపురం ఎంపీ సీటు కూడా మన చిట్టుబల్లి సోదరిమణి గూడూరు ఉమాబాల గారికి ఇచ్చారు. ఇది సాహసోపేతమైన నిర్ణయం జగన్ గారు చేసిందే. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎంపీని, మన ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారిని 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపూడి నియోజకవర్గంలో వాలంటీర్లు ఆధారపడకుండా రాజీనామా చేయకుండా ఉండాలని కూటమి ప్రభుత్వం రాగానే వాలంటీర్ల జీతం 5,000 నుండి 10,000 రూపాయల వరకు పెంచడమే కాక ఏప్రిల్ నుండి పెరిగిన బకాయి కూడా చెల్లిస్తామని తాడేపూడి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రభుత్వం రాగానే వాలంటీర్లకు న్యాయం జరుగుతుందన్నారు. అలా కాకుండా వైసీపీకే ప్రచారం చేద్దామనే ఆలోచనలో ఉంటే మీరే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం గూడెంలో జరిగిన సమావేశంలో చేసిన ప్రసంగాన్ని ఖండించారు. పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల అధ్యక్షులు పరిమిరావు కుమార్, దాసరి అప్పన్న, పోతుల అన్నవరం, రామ్ లక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, ఎర్రబండి సతీష్ కుమార్, పద్మనాభుని మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరినీ కూడా రిజైన్ చేసేయమని చెప్పి అనధికార ఆదేశాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేయడం జరిగింది. దానివల్ల నష్టపోయేది వాలంటీర్లే. ఎందుకంటే రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాదనేది 100% సర్వేలు అన్నీ చెప్పేస్తున్నాయి పూర్తిగా. మరి చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే 10,000 ఇస్తానని చెప్తా ఉన్నా. మరి చెప్తున్నప్పుడు మీరు రాజీనామా చేస్తే రేపొద్దున మళ్ళీ మీకు ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వాలంటీర్లందరికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వాలంటీర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఈ రాజీనామా చేస్తాం అనేది ఉపసంహరించుకోండి. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి తెలియజేస్తూ, మరి నిన్నటి రోజున ముద్రగడ పద్మనాభం గారు మరి ప్రముఖ కాపు నాయకుడు, ఆయన తాడేపల్లిగూడెం రావడం జరిగింది. పద్మనాభం గారు చాలా పెద్ద మనిషి, చాలా నీతి నిజాయితీగా పనిచేసిన మనిషి. మరి పద్మనాభం గారు వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చింది, నాకు వైసీపీకి వెళ్ళిపోతున్నాను. నాకైతే మీ మీద చాలా నమ్మకం ఉండేది. ఈవేళ చూస్తూ ఉంటే దేనికోసం మీరు వైసీపీకి వెళ్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే కాపులకి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇస్తానని చెప్పి 3,000 కోట్లు ఇచ్చారని చెప్పి మీరు పెద్ద ఉద్యమం చేశారు. అలాగే కాపులకి మరి రిజర్వేషన్ కావాలని ఉద్యమం చేశారు. చంద్రబాబు నాయుడు గారు 5% ఇస్తారంటే అది 5% ఎలా కుదురుద్ది? మాకు రావాల్సిన హక్కుకి పోరాటం చేస్తానన్న. సరే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయింది. ఈ 5 ఏళ్ళు మీరు శుభ్రంగా నిద్రపోయారు. పోనీ ఇప్పటికైనా కాపు జాతికి పలానా పని చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెప్పాడా? మరి కాపు కార్పొరేషన్ పెట్టారు కదా, అదే కాపు కార్పొరేషన్ నుంచి 10 మందికి లోన్లు ఇచ్చారా? ఏదీ లేకోకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్కి సేవ చేయాలి కాపులని చెప్పి
మీరు ఎలా అడుగుతారు? పెట్టాడు పవన్ కళ్యాణ్ అలా చేసాడు ఇలా చేసాడు అంటారండి. అసలు నాకేం అర్థం కాదు. ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఈ మధ్యన మీరు చేసే పనులు చూస్తూ ఉంటే మీరు కూడా ఏదో ప్యాకేజీకి అమ్ముడిపోయినట్టుగా క్లియర్గా కనపడుతుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ద్వారాగా ప్రజలందరికీ కూడా అందించేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి వాలంటరీ వ్యవస్థని ఈవేళ రోడ్డును పడేసి వాళ్ళందరూ కూడా అయోమయం అయిపోయినటువంటి పరిస్థితికి ఈవేళ నువ్వు ఏమాత్రం కూడా ఆలోచన చేయకోకుండా వాళ్ళ మీద కూడా కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలని మరి జరుపుతూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈవేళ వాలంటరీ వ్యవస్థకి చట్టబద్ధత లేదు కాబట్టే రిజైన్ చేయమంటున్నావు. మళ్ళా రేపు వచ్చిన తర్వాత మళ్ళీ మేము తీసుకుంటానంటున్నావు. చట్టబద్ధత ఉన్నవాళ్ళు అయితే తీసేయడానికి లేదు, మళ్ళా నువ్వు తీసుకుంటానికి లేదు. ఇది క్లియర్గా వాలంటీర్లు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ మిమ్మల్ని వాడుకుని రేపు అధికారం వస్తో రాదో తెలీదు, మిమ్మల్ని మళ్ళీ బలిపశువులు చేసేటటువంటి పరిస్థితికి ఈవేళ ప్రభుత్వం దాపురించినటువంటి విషయాన్ని గ్రహించాలి. వాలంటీర్లు అందరూ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి ఎన్డీఏ కూటమి వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి మీకు 10,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన బాహాటంగా చెప్పడం జరిగింది ఉగాది పండుగ రోజు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లోనూ మాయ మాటలు చెప్పడం అలవాటైపోయింది. గతంలో ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తాను, మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తాను, అమరావతి రాజధాని బ్రహ్మాండంగా కడతాను, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఇలా ఎన్నో రకాల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగింది. అదే రకంగా సానుభూతి కోసం కోడికెత్తి కేసు, బాబాయ్ హత్య కేసు తోటి సానుభూతి పొంది అధికారంలో రావడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ వైసీపీ కార్యకర్తల కింద తయారు చేయడానికి వాలంటరీ వ్యవస్థ పెట్టారని. అప్పుడు కాదు, మేము ప్రజాసేవ కోసం సేవ చేసే కార్యక్రమంలో చేస్తున్నారని చెప్పని ప్రగల్భాలు పలికిన ఈ వ్యక్తి ఈరోజు రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం మీరు రాజీనామా చేసి ఎలక్షన్లో తిరగండి అని చెప్తున్నారు. ఈరోజు ఎలక్షన్లోనూ వాళ్ళంతా కూడా వాలంటీర్ల కింద ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఎలక్షన్లో పనిచేసిన రోజుని వాళ్ళ మీద ఏమైనా బైండ్ ఓవర్లో కేసులు జరిగితే కనుక వాళ్ళ జీవితాలే నాశనం అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు గ్రహించి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, మీకు 10,000 రూపాయలు శాలరీ చేస్తాం, అలాగే ఇంకా ఉన్నతమైన అవకాశం ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తానన్నారు. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి ఈ ప్రజా శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఎలక్షన్లోనూ ఈ వాలంటరీ వ్యవస్థ నుంచి రద్దు అవ్వకుండా మీరు స్వచ్ఛందంగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ వైసీపీ ప్రభుత్వం ఫైనల్గా వాలంటీర్లని బలి చేసుకోవడానికి ఇవాళ కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. వాలంటీర్లు అనే వాళ్ళని స్వచ్ఛందంగా సేవ చేయడానికి తీసుకున్నాం తప్ప వాళ్ళ పార్టీలకు సంబంధం లేదు, వ్యవహారానికి సంబంధం లేదని వాళ్ళని వాడుకుని ఇప్పుడు 5 సంవత్సరాలు వాడుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉగాది రోజున అనౌన్స్ చేసి వాలంటీర్లకు 10,000 ఇస్తాననడంతో ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని రాజీనామా చేసేసి మాకు పార్టీ కార్యకర్తలు లేరు, మీరే తిరగాలి, మీకు నెలకు 10,000 15,000 ఇస్తానని వాళ్ళకి కొంత డబ్బులు ఎరచూపించి ఇవాళ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అదేవిధంగా వాలంటరీ సోదరులను కూడా మిమ్మల్ని కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు దాకా మీకు జీతాలు లేవు, అవి లేవు, మీరు స్వచ్ఛందంగా ఏదో సేవ చేసే వాళ్ళని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 10,000 ప్రవేశపెట్టాడో మీరు అది రిజైన్ చేసేసి మన పార్టీ కార్యకర్తలాగా ఉండండి, రేపు నేను వచ్చాక ఏదో సంతకాలు పెడతానంటున్నాడు. ఇతను వచ్చేది లేదు, సచ్చేది లేదు. దయచేసి వాలంటరీ సోదరులు మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు 10,000 ఇస్తాడు. మీరు ఎవరూ రిజైన్ చేసి రాజకీయాల్లో తిరిగి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. తాడేపురం గ్రామదేవత బొలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన జరిగింది. అమ్మవారి కొమ్మ నివేదన సమయంలో భక్తులు వండినటువంటి పిండి వంటలు అమ్మవారికి నివేదన చేశారు. కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. తన స్వార్థ రాజకీయాల కోసం కాపులను ఉద్యమాల పేరుతో ఉసిగొలిపి నట్టేట ముంచిన ముద్రగడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తాడేపురం కాపు నాయకులు పేర్కొన్నారు.
జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కాపు నాయకులు అడబాల నారాయణమూర్తి, గుండెమొగల సురేష్, రామశెట్టి సురేష్, ఎడ్లపల్లి శ్రీరామ్, గట్టు గోపకృష్ణ, అంబటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ కాపుల్లో పెద్ద అని చెప్పుకోవడం తప్ప ముద్రగడ కాపులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. మన ముద్రగడ పద్మనాభం గారు మరి తాడేపల్లిగూడెం వచ్చి మరి ఆయన మరి చాలా ఆశ్చర్యకరంగా విషయాలు మాట్లాడటం జరిగింది. ఎంచేతంటే ఈవేళ జాతి అంతా కూడా మరి కాపు జాతి అంతా కూడా మరి వెనకబడిపోవడానికి కారకుడు నిజంగా ముద్రగడ పద్మనాభం గారే అని అనిపిస్తుంది. ఎంచేతంటే ఆనాడు రంగా గారు నాయకత్వం వహించి ముందుకొస్తే ఆయనకి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు ఈయన. తర్వాత ఎంతో నీతివంతంగా పరిపాలించాలని చెప్పేసి చాలా నీతివంతమైన వ్యక్తి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే మరి అటువంటి వ్యక్తికి కూడా ఈయన సహాయ సహకారాలు ఏనాడు కూడా అందించలేదు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నేనున్నానంటూ ప్రజలందరికీ కూడా కులానికి మతాలకి అతీతంగా నేను పనిచేస్తున్నానని చెప్పేసి అటువంటి వ్యక్తి కూడా నీతి నియమమైనటువంటి వ్యక్తి వస్తే ఆయనకు కూడా ఏనాడు కూడా సహాయ సహకారాలు అందించకపోగా ఆయనపై విమర్శలు చేయటం. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఓడిపోయినా సరే 2019 నుంచి ప్రజల్లో ఉన్న వ్యక్తి అయినా మరి ప్రజలకు ఏ ఆపద వచ్చినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పి ముందుండే వ్యక్తి అయినా మరి అటువంటి వ్యక్తిని వాళ్ళ అత్యధిక మెజార్టీతో సుమారుగా 34,000 ఓట్ల మెజార్టీతో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నెగ్గించుకోవాలని చూస్తున్నారు. మరి అటువంటి వ్యక్తికి మన అందరం కూడా మరి ఆయన్ని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ. పద్మనాభం గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు యువతను పాడు చేస్తున్నారంటున్నారు. మీరు ఏం చేశారు యువతకి? 2014 నుంచి 2019 వరకు మీరు కాపు ఉద్యమం అంటూ చేస్తూ యువతను అందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి మీ అత్యుత్సాహంతో ఒక రైలు దగ్ధం చేయడం జరిగింది. అది ఇవాళ కూడా కేసుల మీద చాలామంది కోర్టుల చుట్టూ తిరుగుతూ మన ఈ మధ్యన కేసు కొట్టేయడం కూడా జరిగింది. ఈ కాపు యువత అంతా కూడా ఇవాళ డిగ్రీలు ఇంజనీరింగ్ చదువుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కనీసం మీరు చంద్రబాబు నాయుడు కనీసం బీసీ రిజర్వేషన్ చేస్తానని అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీ పంపితే కనీసం ఆయన కేంద్రం ఇచ్చిన 10%లో 5% కాపులు కేటాయిస్తే మీ ఊరు మీ పక్కనే ఉన్న జగ్గంపేట వచ్చి మీ ఆత్మీయ మీ గురువు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కాపు రిజర్వేషన్ ఇవ్వలేను అని చెప్పినప్పుడు కూడా మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఇవాళకు కూడా కాపు యువత చదువుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటే కనీసం చంద్రబాబు నాయుడు అది ఇచ్చిన కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి ఈ 5 ఏళ్ళలో ఏనాడు ఒక్క లెటర్ కూడా రాయలేదు మీరు. స్థానిక ఏరూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యగ్గి నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యగ్గి నాగబాబు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసి భక్తులు అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న విశిష్ట దేవతామూర్తులను కూడా దర్శించుకోవాలని కోరారు. శ్రీదేవి మహంకాళమ్మ వారి నూతన ప్రతిరూప దేవాలయంలో ప్రతి గురు శుక్రవారాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ అమ్మవారి ఆలయం వెనుక కొన్ని వందల సంవత్సరాల వయసు కలిగినటువంటి పురాతనమైనటువంటి రావి చెట్టు ఉండడం, ఆ రావి చెట్టు మొదట్లో శ్రీ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మేధో దక్షిణామూర్తి, శ్రీ భక్తాంజనేయ స్వామి వారి, అలాగే శ్రీ లక్ష్మీ కుబేర స్వామి వారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఏదైతే ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి ఆ రావి చెట్టు కింద ఏర్పాటు చేసినటువంటి ఈ శక్తివంతమైనటువంటి ఈ 4 విగ్రహాలను కూడా దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని. వేమడలో ప్రసిద్ధ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలదారుల ఇరుముడి కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు దంపతులు గురుస్వాములు అల్లూరి రాఘవేంద్రరావు దంపతులను సేవలం నాని గురుస్వామిని సత్కరించారు. కార్యక్రమంలో గోపాలపుర బాబురావు, గంధం భాస్కర్రావు భక్తులు పాల్గొన్నారు.
మాల వేసుకుని 40 రోజులు నియమనిష్టలతో మరి స్వాములు మరి పూజా కార్యక్రమాలు చేసి మరి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నారు. మరి స్వాములందరూ కూడా మరి ఆ స్వామి ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాం. స్థానిక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా గల సిద్ధేశ్వరరావు జ్యువెలరీ షాప్ వద్ద లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు పేరూరి కాసయ్య, ఆయన సోదరులు పేరూరి చెంచు సుబ్బారావు, చిన్న సుబ్బారావు కుటుంబాల ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. గత 12 సంవత్సరాలుగా ఇక్కడ చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రయాణికులకు మజ్జిగతో దాహార్తిని తీరుస్తున్నారు. పట్టణానికి వచ్చిన పరిసర గ్రామ ప్రజలు, పాదచారులు ఈ చలివేంద్రాన్ని వలన దాహార్తి తీర్చుకుంటున్నారు. లయన్ జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారి జీడిగుంట హరిబాబు, పిఎంజేఎఫ్ దాట్ల లక్ష్మీపతిరాజు, ఎంజేఎఫ్ సన్నిధి సూర్యనారాయణమూర్తి, లయన్స్ ప్రతినిధులు శంకర శ్రీనివాస్, కేకే విశ్వేశ్వరరావు, బాపయ్య శర్మ, బిహెచ్ మహాలక్ష్మి, పడాల మహేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, శంకర వెంకట సత్యయేసు కుమారులు పాల్గొని పేరూరి సోదరులు చేస్తున్న సేవలను అభినందించారు. లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో మరి ఈ వేసవకాలం యొక్క వేడి ఎంతో చూస్తున్నాం. ఇంకా మే నెల రాలేదు, కానీ ఇప్పటికే చాలా విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. మరి అనేక మంది పాదచారులకు కానీ ఈ ప్రాంతంలో సంచరించేటువంటి వారికి కానీ మరి మంచి ప్రాంతంగా మన సిద్ధేశ్వర జ్యువెలరీస్ దగ్గర పేరూరు కాశీ గారు, వారి కుటుంబీకులు, వారి పిల్లలు అందరూ కూడా మమేకమై ఒక సంస్కారవంతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా మరి మా సీనియర్ లైన్ అయినటువంటి పేరూరు కాశీ గారికి, వారి సోదరులకు, వారి కుమారులకు, వారి కుటుంబానికి నా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నాను. మరి ఈ సమాజానికి, సమాజ హితం కోసం ఆలోచించే వారు తక్కువైపోయారు. కానీ సమాజానికి మంచి చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి ఇటువంటి వారికి హృదయపూర్వక అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సందర్భంగా మంచినీళ్ళు అంటే దాహాన్ని తీర్చొచ్చామో కానీ మరి మజ్జిగిస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో సుమారుగా పుష్కర కాలం నుంచి మరి నిరంతరం కూడా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ నేను కోరుతూ ఉన్నాను. మరి లోక కళ్యాణం కోసం, సమాజ హితం కోసం, మన కోసం మనందరం చూసాం. తోటివారు బాగుంటేనే, తోటివారు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని కరోనా సమయంలో చూసాం. మరి అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలంటే కనుక ఈ సమాజం బాగుండాలి. ఈ సమాజం బాగుండాలంటే మంచి శ్వాస కావాలి, మంచి గాలి కావాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఒక్కొక్క మొక్కను నాటించాలనేటువంటి ఓతుని తీసుకోవాలని చెప్పేసి మరి నా మొక్క నా శ్వాస అనే నినాదంతో మన జిల్లా సుమారుగా లక్షల మొక్కలు నాటినటువంటి మరి వైనం మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం వారికి మజ్జిగ చలివేంద్రం ఓపెన్ చేస్తున్నాము. గత 12 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము. ఇది మా నాన్నగారు పేరు సుబ్బారాయుడు, తల్లి గారు మాణికమ్మ గారు, వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేస్తున్నాము. వారు మొదటి నుంచి కూడా ప్రజలకు ఏదో సేవ చేయడం ఒక తలంపుతోటనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాన్నే మేము మా శక్తి అనుకూలించి మేము కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ లయన్స్ క్లబ్కే కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నాము. అంత స్వామి దయ వల్ల. అలాగే ఈ కార్యక్రమం ఎంతో జయప్రదం చేస్తూ ఎందరో మహానుభులు మరి ఆనాడు క్లబ్ స్థాపించిన నుండి నేటి వరకు కూడా అనేక సేవల్ని ఈ ప్రాంత ప్రజలకు అందించడం జరిగింది. మరి అందులో మా పేరూరి కాశీ గారి ఫ్యామిలీ కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలకి వారు చేయూతనివ్వడం, మరి వారి కుటుంబ సభ్యులు కూడా గత 12 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ చలివేంద్రం ఎవరైతే ఈ పాదాచారులు ఉన్నారో వారందరికీ కూడా దాహార్తి తీర్చడానికి మజ్జిగ చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం 12 సంవత్సరాలుగా నిరాటంకంగా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మిగిలిన లైన్ సభ్యులు అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలకి మీ సహకారం అందించడం చాలా శుభసూచన. మిమ్మల్ని అందరినీ స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది లైన్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 13, 14 జరిగే
మా గవర్నర్ కన్వెన్షన్ మన ప్రాంతంలో మన తాడేపల్లిగూడెంలో చాలా 40 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మా చిన్నతనం మాకు పుట్టక ముందే మా తల్లిదండ్రులు ఈ సేవా కార్యక్రమం మజ్జిగ కార్యక్రమం అనేది తప్పకుండా చేశారు. అలాగే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాము. తర్వాత మా షాప్ పెట్టిన తర్వాత అప్పటి నుంచి అందరూ మంచినీళ్ళు ఇస్తున్నారు, మనం కొంచెం డిఫరెంట్గా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో మజ్జిగ చలివేంద్రం మా పిల్లలు రవికుమార్ సత్యబాబు ఇదంతా కూడా మా అన్నదమ్ముల సహకారం ఉంది. ఎలాగో వాళ్ళు కూడా ఆ ప్రయత్నం, మా పిల్లల ప్రయత్నం వాళ్ళు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం చక్కగా దాహాత తీరుతుందని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. స్థానిక ప్రగతి జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతంతో పాటుగా ఉత్తమ మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ కొప్పశెట్టి రమణయ్య తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో అక్షయ 470 మార్కులకు గాను 462 మార్కులతో కళాశాలలో జూనియర్ ఇంటర్లో ప్రథమ స్థానాన్ని, ఎంపీసీ రెండవ సంవత్సరంలో జనపరెడ్డి కళ్యాణి 1000 మార్కులకు గాను 977 మార్కులతో సీనియర్ ఇంటర్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బైపీసీ విభాగం సీనియర్ ఇంటర్లో జింకాక్ భవ్యశ్రీ 1000 మార్కులకు గాను 966 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. సిఈసి విభాగంలో జూనియర్ ఇంటర్ విద్యార్థిని కోడే పోసమ్మ 500 మార్కులకు గాను 465 మార్కులతో ప్రథమ స్థానాన్ని పొందింది. ప్రగతి కళాశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన తమ విద్యార్థులకు, వారి పేరెంట్స్కు చక్కటి బోధన చేసిన అధ్యాపక సిబ్బందికి, ప్రిన్సిపాల్కు కళాశాల చైర్మన్ కొప్పశెట్టి రమణయ్య అభినందనలు తెలిపారు. మా యొక్క శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ నందు అక్షయ 470 మార్కులు కానీ 462 మార్కులు తీసుకొచ్చి స్టేట్ ర్యాంకర్స్ స్టూడెంట్తో సమానంగా కష్టపడి మంచి రిజల్ట్ తీసుకొచ్చినందుకు గాను అమ్మాయికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు అమ్మాయికి తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు మరియు ప్రిన్సిపాల్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెకండ్ ఇయర్ నందు 1000కి 977 మార్కులు వచ్చిన జనపరెడ్డి కళ్యాణ్ అమ్మాయి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ మా మాస్టర్కి, మా ప్రిన్సిపాల్. 2024 సంవత్సరంలో మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్ సంవత్సర ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను ప్రదర్శించిన మా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ విజయానికి కారణమైనటువంటి మా ప్రగతి కాలేజ్ విద్యాసంస్థల యాజమాన్యానికి, అలాగే మా ప్రిన్సిపల్ గారికి, అలాగే మా అధ్యాపక బృందానికి, మా విద్యార్థులకి అంత ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకి, అంత కష్టపడిన మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. గత 15 సంవత్సరాల నుండి మా కాలేజీ నందు విజయదుందువి మోగిస్తున్నాము. సామాన్యమైన ఫీజుతో సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలను మేము సాధిస్తున్నాము. ఈ రోజున మా ఫస్ట్ ఎంపీసీ అలాగే అక్షయ 470 మార్కులు కానీ 462 మార్కులు, అలాగే జే కళ్యాణి 1000 మార్కులకు గాను 977 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకులుగా నిలబడినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. నా పేరు చుక్కల అక్షయ, మా డాడీ పేరు చుక్కల శ్రీనివాస్. మా డాడీ మున్సిపాలిటీలో సాధారణ శానిటరీ వర్కర్. మా ఫైనాన్షియల్ కండిషన్ బాగోకపోయినా సరే మా డాడీ నన్ను బాగా చదివించాలనుకున్నారు. సో బాగా చదివించాలనుకున్న ఆలోచనతో నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. ఇక్కడ తక్కువ ఫీజులు అయినా సరే కార్పొరేట్ని మించిన స్టడీ ఇక్కడ మాకు అందిస్తున్నారు. నాకు 470కి 462 మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇన్ని మార్క్స్ ఇంత మంచి ర్యాంక్ వచ్చేలా చేసినందుకు మా కాలేజీ యాజమాన్యానికి, మా టీచర్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పదలుచుకున్నాను. నా పేరు జనపరెడ్డి కళ్యాణి, మా నాన్నగారి పేరు జనపరెడ్డి శ్రీను. నేను శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్లో సీనియర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. నాకు 1000కి 977 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్లో అతి తక్కువ ఫీజులతో మాకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. మా ఫ్రెండ్స్ మాతో జాయిన్ అయిన వాళ్ళు వేరే కాలేజెస్లో ఎక్కువ ఫీజులు కట్టి జాయిన్ అయ్యారు, కానీ మాలాంటి రిజల్ట్స్ అయితే రాలేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. మాకు ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. ఇంతలా రిజల్ట్స్ రావడానికి మాకు సహాయం చేసిన మా కాలేజ్ యాజమాన్యానికి, మా ప్రిన్సిపల్ గారికి, మా టీచింగ్ స్టాఫ్కి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు. తాడేపూడెం వాస్తవ్యులు పైబైన రఘు సుజాత దంపతులు శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ కమిటీ వారికి 1,01,116 రూపాయలు విరాళంగా అందించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో చైత్ర సవితి పురస్కరించుకుని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విఘ్నేశ్వర పూజ మహాన్యాసం అనంతరం లక్ష్మీ గణపతి స్వామి మూల విరాట్కు విశేష అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవేయ సంఘం కార్యదర్శి ఉన్న బాలత్రిపుర సుందరరావు, ఆలయ కార్యదర్శులు ఆలపాటి సత్యనారాయణ, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడేపురం బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేటర్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామకృష్ణ బుధవారం రాత్రి మృతి చెందడంతో బ్యాంకు సంఘ నాయకులు సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బ్యాంకు యూనియన్లో పూర్తి నిబద్ధత, క్రమశిక్షణ పాటించి పనిచేసేవారని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. బ్యాంకు ఉద్యోగుల యూనియన్ సీనియర్ నాయకులు సిద్ధాబొత్తుల సూర్యనారాయణ, కోఆర్డినేషన్ కమిటీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, ఏపీ బ్యాంకు ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కార్యదర్శి టీవీ సూర్యనారాయణ, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ నాయకులు పాలూరు సత్యనారాయణ, సురేష్ కుమార్, ఎం రత్నప్రసాద్, జె రత్నప్రసాద్, దివ్య రజని, లింగంపల్లి గాంధీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ సహాయ కార్యదర్శి బి ఏడుకొండలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తాడేపురం శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు, సెక్రటరీ మండా బ్రహ్మాజీలు ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విద్యార్థిని దారాబత్తుల జయమణి 914 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచింది. సీనియర్ ఇంటర్లో సిఈసిలో గుత్తికొండ లక్ష్మీ ప్రసన్న 896 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో దాసిరెడ్డి తులసి 453 మార్కులు సాధించి కాలేజీ టాపర్గాను, కట్టుమోను భావాని 428 మార్కులతో ద్వితీయ స్థానం పొందింది. ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తమ కళాశాల విద్యార్థులకు, పేరెంట్స్కు, అధ్యాపక సిబ్బందికి కళాశాల ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ, ట్రెజరర్ ఆలపాటి బోస్లు అభినందనలు తెలిపారు. తాడేపురం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం శ్రీ గాయత్రీదేవి ఆలయ కమిటీ సభ్యులు సారి సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, పారాయణ కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి బలసలమ్మ ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణ మండప నిర్మాణానికి భక్తులు విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. నేను చేస్తాను కదా, ఎదరి నుంచో పెట్టి అందరూ వేకల్స్ కోణంలో వేయించేసినటువంటి శ్రీ గాయత్రీదేవి అమ్మవారు ఈరోజు అమ్మవారి దేవాలయం నుంచి ఎంతో అంగరంగ వైభవంగా 108 మహిళలచే బొలిసలమ్మ తల్లికి సారి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నదండి. దీనిలో భాగంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా మరి పారాయణ సభ్యులు మరి చుట్టూ ఆలయం చుట్టూ ఉన్న సరే భక్తులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మన బొలిసలమ్మ గుడి కమిటీ సభ్యులు కూడా ఎంతో సాధారణంగా మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం కూడా జరిగింది. వచ్చిన భక్తులకి ఎంతో ఆనందంగా వాళ్ళ దర్శనంగా చేయించి అమ్మవారి దర్శనం చేయించి ఈరోజు అక్కడ విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. వాళ్ళు మా గాయత్రీదేవి ఆలయ కమిటీ తరపున ఆ బొలిసలమ్మ తల్లి గాయత్రి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అక్కడ ఉన్న బొలిసలమ్మ ఆలయ కమిటీ సభ్యులను కూడా మేము ఎంతో గౌరవంగా మేము కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా మా గాయత్రీదేవి ఆలయంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అభివృద్ధి విషయంలో మరి ముందుండి మాకు సహకరించిన భక్తులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పట్టణంలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమానికి తాడేపురం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత గురించి సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, వార్డుల్లో మా వైద్య బృందాలు తనిఖీ చేసి ప్రతి గృహం దగ్గర నెలకొని ఉన్న అపరిశుభ్రమైన వాతావరణాన్ని గృహస్థులకు తెలియజేయడం ద్వారా దాన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేయాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ వారంలో ఒక రోజు డ్రైడే ఫ్రైడేగా పాటించమని, తద్వారా నీటి నిల్వలు ఉన్న ప్రదేశాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ద్వారా
దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. దాని ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వారానికోసారి ఈ యొక్క ఫ్రైడే కార్యక్రమాన్ని గృహాల వద్ద నిర్వహించుకుంటూ ఉండాలి. అలాగే గృహం లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ లార్వా జనిత ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా ఈ దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. తద్వారా ఈ యొక్క మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను మీరు దృష్టిలో ఉంచుకుని మా వైద్య బృందాలు వచ్చినప్పుడు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.